ప్రజా ఆరోగ్యమే సంక్షేమంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం. అందుకే ఆ రోజు ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కెనాల్స్ అన్నీ కూడా మరి పొల్యూషన్ అయిపోయి ఆ పొల్యూషన్ వాటర్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రజలు ఆసుపత్రుల పాలై 50,000 లక్ష ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్తే 2 లక్షల రూపాయలు ఇట్లా జేబులకి చిల్లుపడుతూ ఉన్నాయి, ఆరోగ్యానికి చిల్లుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆ రోజు ముందు ఆలోచనతో ఏదైతే విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి దగ్గర 40-50 మున్సిపాలిటీలకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అది కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇమ్మీడియట్లీ భారం లేకుండా లోకల్ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ భారం లేకుండా ఏదైతే ఆ యొక్క 50-60 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ రోజు 5,350 కోట్ల రూపాయలు, అందులో కూడా ఏదైతే ఏఐబి బ్యాంక్ ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు 70%, స్టేట్ గవర్నమెంట్ 30%, ఆ రకంగా 5,350 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు 2018లో ఆ రోజు మేము నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 2018లో ఏదైతే వర్క్ ఆర్డర్స్ ఏదైతే 2019 జనవరిలో ఇచ్చామో అవి వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరుండి ఈవేళ వాళ్ళ బడ్జెట్లో ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టేటువంటి ఇబ్బంది కష్టం లేకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవారు. కానీ ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన త్రాగునీరు అందిద్దాం, ఆ ప్రాజెక్టులో మా పాలకులు కూడా ఉంది, అందరికీ మంచినీరు ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కమిషనర్తో రివ్యూ చేస్తే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి అవకాశాన్ని ఒక్కొక్కటి ఉపయోగించుకుని ఎంత త్వరితగతిన ఎంత వాళ్ళకి సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలి ఆలోచన చేసి దాని ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రకంగా అధికారులు కూడా పూర్తిగా 100% కూడా ప్రతి వ్యక్తి కూడా సురక్షితమైన త్రాగునీరు అందించేలాగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ అవినీతికి కానీ పాల్పడితే చర్యలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా మున్సిపల్ అధికారులు కూడా తెలియజెప్పడం జరిగింది. ప్రజా ఆరోగ్యమే సంక్షేమంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం. అందుకే ఆ రోజు ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కెనాల్స్ అన్నీ కూడా మరి పొల్యూషన్ అయిపోయి ఆ పొల్యూషన్ వాటర్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రజలు ఆసుపత్రుల పాలై 50,000 లక్ష ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్తే 2 లక్షల రూపాయలు ఇట్లా జేబులకి చిల్లుపడుతూ ఉన్నాయి, ఆరోగ్యానికి చిల్లుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆ రోజు ముందు ఆలోచనతో ఏదైతే విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి దగ్గర 40-50 మున్సిపాలిటీలకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అది కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇమ్మీడియట్లీ భారం లేకుండా లోకల్ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ భారం లేకుండా ఏదైతే ఆ యొక్క 50-60 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ రోజు 5,350 కోట్ల రూపాయలు, అందులో కూడా ఏదైతే ఏఐబి బ్యాంక్ ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు 70%, స్టేట్ గవర్నమెంట్ 30%, ఆ రకంగా 5,350 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు 2018లో ఆ రోజు మేము నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 2018లో ఏదైతే వర్క్ ఆర్డర్స్ ఏదైతే 2019 జనవరిలో ఇచ్చామో అవి వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరుండి ఈవేళ వాళ్ళ బడ్జెట్లో ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టేటువంటి ఇబ్బంది కష్టం లేకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవారు.
కానీ ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన త్రాగునీరు అందిద్దాం, ఆ ప్రాజెక్టులో మా పాలకులు కూడా ఉంది, అందరికీ మంచినీరు ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కమిషనర్తో రివ్యూ చేస్తే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి అవకాశాన్ని ఒక్కొక్కటి ఉపయోగించుకుని ఎంత త్వరితగతిన ఎంత వాళ్ళకి సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలో ఆలోచన చేసి దాని ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రకంగా అధికారులు కూడా పూర్తిగా 100కి 100% కూడా ప్రతి వ్యక్తి కూడా సురక్షితమైన త్రాగునీరు అందించేలాగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ అవినీతికి కానీ పాల్పడితే చర్యలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా మున్సిపల్ అధికారులు కూడా తెలియజెప్పడం జరిగింది.